దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం 10:31 అవుతుంది. ఒక 10-20 నిమిషములు మధ్యలో నేను ముగిస్తాను. తర్వాత ధర్మశాలకు సమయం ఇచ్చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగణ, పరిశుద్ధ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాము ప్రభా. సభలో ఉన్న తల్లి నైనా దీని రాలేని ప్రభా, ఏ మనుషులైనా నాయన నీకు చొప్పున ఆయా నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు. ఆయా నీ నిలబడి ఉంటుండగా నైనా నీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తూ సహాయం చేసి కృప చూపించమని యేసు ప్రభు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన దావీదు కీర్తనలు 25వ అధ్యాయము వివరణ కొద్ది నిమిషములు చూసుకుందాము. కీర్తనలు 25వ అధ్యాయము 1 నుండి 22 వచనములు ఉన్నాయి. ఇందులో కొన్ని వచనముల వరకు దేవుని యొక్క నామమున వివరణ తెలుసుకుందాము. కీర్తనలు 25వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఒకసారి మనం జ్ఞాపకము చేసుకుందాం. యెహోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అయితే ఈ 25వ అధ్యాయము ఇందులో ఏమని రాయబడి ఉన్నదంటే, దావీదు గారు ఉన్న శ్రమలలో నుండి విడిపింపబడాలని, దావీదు గారు తన యొక్క ప్రభు సన్నిధానంలో ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని, అదే రీతిగా తను దేవుణ్ణి ఏ రీతిగా గణపరుస్తున్నాడని కొన్ని అంశములు ఈ యొక్క అధ్యాయంలో దాగి ఉన్నాయి. 1వ వచనం నుండి 7 వచనముల వరకు కూడా రాయబడిన ఈ యొక్క వచనములన్నీ కూడా విశ్వాసముగా కనికరము కోసము ఆధారపడవలసిన ప్రార్థన దావీదు గారు చేస్తున్నట్లుగా ఈ 7 వచనంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ అధ్యాయము 1 నుండి 7 వచనముల వరకు దావీదు గారు చెప్తున్నారు. ఏమిటి అంటే ఆయన చేస్తున్న ప్రార్థన ఇది. ఒకటి ఏంటంటే ఆయన యొక్క విశ్వాసము గురించి, రెండోది ప్రభు యొక్క కనికరమును గురించి, మూడోది దేవుని యొక్క ప్రార్థన మీద ఆధారపడే రీతిగా ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ 7 వచనములలో రాయబడి ఉన్న మాటలు అవి. మొదటి మాట చూసుకుందాము. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మకించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనియ్యకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనియ్యకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గుపడకుండు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పర్టిక్యులర్ గా ఈ 3 వచనములలో దావీదు గారు ఏమని రాస్తున్నారంటే, దేవునిపై ఆధారపడిన ప్రార్థన. ఈ 3 వచనాలు ఏమిటి, ఏ రీతిగా అనేసి అంటే, ప్రత్యేకముగా చూసుకున్నట్లయితే ఈ 3 వచనములు ఆయన పూర్తిగా దేవుని పైనే ఆధారపడి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏ రీతిగా అంటే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అనేసి అని అంటున్నాడు. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనియ్యకము. నా శత్రువులను నన్ను ఉత్సాహింపనీయకము అనేసి దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏ రీతి ప్రార్థన అనేసి అంటే, తనకు తాను పూర్తిగా తగ్గించుకొని దేవుని పైనే ఆధారపడిన ప్రార్థన. ఏ రీతిగా ఆధారపడ్డాడంటే, దేవుణ్ణి అంటున్నాడు, యెహోవా నీ దిక్కున నేను ఏదైతే నేను మోస్తున్నానో ఈ భారమునంతయు కూడా ఇదంతయు కూడా యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అనేసి చెప్తూ ఉంటున్నాడు. భారము కలిగిన ఆయన యొక్క ప్రయాసం అంతయు కూడా, భారము కలిగిన ఆ యొక్క బాధ అంతయు కూడా, దావీదు గారిలో ఉన్న మనోవేదన దుఃఖం అంతయు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, అవన్నీ కూడా ప్రభువా యెహోవా నీ దిక్కుననే వాటిని మోసుకొని నీ వైపు చూస్తూ ఉన్నాను. ఒకసారి నన్ను కరుణించవా అనేసి ఆయన ఆధారపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 2వ వచనంలో నా
దేవా నీ యందు నమ్మక ఇచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవునికి స్తోత్రం. సెలవిస్తూ దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ప్రతిమలాడుకుంటున్నాడు. ఏమనేసి అంటే, నా దేవా నీ దిక్కునకు నేను చూచాను, నా ఆత్మనెత్తుకొని నీ వైపు వస్తున్నాను, నీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దీనునిగా నన్ను నేను తగ్గించుకొని నీ వైపు చూస్తూ ఉంటున్న నా జీవితమును అయాను ఒకసారి జ్ఞాపకము చేసుకొని నా శత్రువుల ఎదుట నన్ను సిగ్గుపడనీయకు ప్రభు అనేసి తన దేవుని పైనే ఆధారపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాక నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము అనేసి చెప్తూ ఉంటున్నాడు. ఉత్సహింపనీయకము అంటే సంతోషింపనీయకము, నా మీద వారికి జయము వచ్చేటట్లుగా నీవు చేయకము, వారు నాపై జయం పొంది అతిశయించేటట్లు చేయకము అనేసి దావీదు గారు ప్రభు వైపే చూస్తూ ప్రభు మీద ఆధారపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాక 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడునూ సిగ్గునొందడు. దేవునికి స్తోత్రం. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఏ రీతిగా అనేసి అంటే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును కూడా సిగ్గునందరు. నిన్ను ఆశ్రయించిన వాడెవడును కూడా లోకం వైపు తిరగడు. లోకంలో అవమానము పొందినను కూడా అది ఘనత తెచ్చేదిగానే ఉంటుంది అనేసి దావీదు గారు తనకు తాను ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవునిపై ఆధారపడి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ 3 వచనములలో మనము చూస్తూ ఉన్నాము. 4వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యము ననుసరింప చేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అనేసి దావీదు గారు ప్రభు సన్నిధానములో విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చేస్తూ ఉన్నాం. ఈ 3 వచనాలు ఇందాక చెప్పాను కదా, 1వ వచనం నుండి 7వ వచనముల వరకు కూడా విశ్వాసమును కనపరుచుకుంటూ ఉంటున్నాడు దావీదు గారు. దేవుని యందు దేవుని కనికరమును పొందాలని ఈయన ఆ రీతిగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధానములో పూర్తిగా ప్రార్థనపై ఆధారపడి దేవుని వైపు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 4వ వచనంలో తెలియచేస్తున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా, నేను లోకంలో ఉన్నాను, నాకు అనేక మార్గములు నా ముందు ఉన్నాయి, కానీ నాకు తేటగా నీ మార్గం ఏదో అది మాత్రమే నా కళ్ళ ముందు ఉంచు, నాకు అది మాత్రమే చూపించు అనేసి దావీదు గారు దేవునిపై ఆధారపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు గారు చేసే ప్రార్థన ఏంటి అంటే, ఇవన్నీ మన ప్రతిదినము మనము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటాము, చదువుతూ ఉంటాము. కానీ మనము జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన యొక్క విశ్వాసమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనము కూడా లోకంలో ఎన్నో మార్గముల గుండా తిరుగుతూ ఉన్నాము, ఎన్నో మార్గముల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నాము. ఏ మార్గము గుండా వెళితే మనకి ఏ అపాయము కలిగింది, ఏ మార్గము గుండా వెళితే మనకి ఏ మేలు కలిగింది అన్నది మనందరికీ తెలుసు. అయితే దావీదు గారు కూడా అనేక మార్గములు తిరిగి ఉండవచ్చు, అనేక మార్గముల గుండా వెళ్ళవచ్చు. ఆయన గొప్ప రాజు ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియని మార్గం ఏది కూడా లేదు. కానీ ఆయన ఏ మార్గము దేవుణ్ణి చూపించమని అడుగుతూ ఉంటున్నాడంటే, దేవుడి యొక్క మార్గమును ఇక్కడ స్పష్టముగా తెలియచేసి ఉన్నాడు. నీ మార్గములను నాకు తెలియచేయము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఇది మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునే వారిగా ఉందాం. ప్రభా, ఇది మొదలుకొని నేను లేచినది మొదలుకొని మరలా నిద్రించి మరలా లేచి వరకు కూడా నీ మార్గములను నాకు తెలియచేయము. నేను ఎక్కడున్నాను, ఏడ నచ్చినను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థలమందు ఉన్నాను, అది నీ మార్గమై ఉండాలి, నీ స్థలమై ఉండాలి, నీ చిత్తమై ఉండాలి, నీ సన్నిధి ఉండాలి అనేసి మనము కూడా దావీదు గారి వలె ఏం చేయాలి అంటే ప్రార్థన చేసి ప్రభుపై ఆధారపడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాక ఏమంటున్నాడంటే, నీ త్రోవలను నాకు తేటపరచు
బలపరచుమని చెప్తూ ఉంటున్నాడు. ఆయన దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. నీ త్రోవను నాకు తెలియచి, నీ మార్గమును నాకు తెలియచి, అది తెలియచేసిన తర్వాతకి అది నీ మార్గమా కాదా అని నేను తేటగా తెలుసుకునేలాగున నాకు జ్ఞానమును దయచేయనేసి దావీదు గారు దేవునిపై ఆధారపడి ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అనేసి దేవుడి ఎదుట దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషము కాదు, దినమెల్లా అంటే లేచినది మొదలుకొని నిద్రించు వరకు కూడా దినమెల్లా ప్రభువుకే ప్రార్థన చేస్తూ ప్రభుపై ఆధారపడుచు ప్రభు నామమున ఆయన విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము కూడా అటువంటి విశ్వాసము కలిగి ప్రభు సన్నిధానములో ప్రార్థించే వారిగా ఉండాలి. మనము 3 పూటలు చేస్తామో లేదా 4 పూటలు చేస్తామో, ఒకవేళ ఎక్కువైతే 5-6 సార్లు చేస్తావేమో ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. నామకార్థముగా ప్రార్థన చేస్తూ వెళుతూ ఉంటున్నావా, లేదా దావీదు గారు వలె ఆధారపడి ఎవరి మీద, ప్రభువు మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆయన మార్గములను తెలుసుకొని ఇది నీ మార్గమా కాదా అని తేటగా మనం అడుగు వేరుగా ఉంటున్నామా ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము. అంటున్నాడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అనేసి ఈ యొక్క దావీదు గారు పలుకుచూ ఉంటున్నారు. ఈ వచనంలో 5వ వచనంలో పలుకుతూ ఉంటున్నారు. మనము కూడా దినమెల్లా ఆయన నామమును మనము స్తుతిస్తూ ఉన్నామా? మనము కూడా దినమెల్లా ఆయనను గణపరుస్తూ ఉన్నామా? మనము కూడా దినమెల్లా ఆయన వైపు చూసే వారిగా ఉన్నామా? పరిశీలన చేసుకుందాము. అంత పెద్ద రాజైనప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధానములో ఏమని సెలవిస్తున్నాడంటే, దినమెల్లయూ కూడా నీ కొరకు కనిపెట్టుచున్నాను అనేసి చెప్తూ ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేయడము వేరు, ఎదురు చూడడం వేరు, చూడడము వేరు, కనిపెట్టడము వేరు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం అంటే మనము దేవునితో మాట్లాడడం, ఎదురు చూడడం అంటే ఎవరో వస్తారు అని ఎదురు చూడడం అంటే ఫలానిది మన ఎదురుగా ఉన్నప్పుడు దానిని చూడడం. మరి కనిపెట్టడం అంటే ఏమిటి అనేసి అంటే కనుగొనాలి. ఎక్కడ నుండి వస్తుంది, ఏ రీతిగా వస్తుంది, ప్రభు నాకు ఎలాగ ప్రత్యక్షం అవుతారు, ప్రభు నాకు ఏ రీతిగా నా ముందు ఉంటారని ప్రతిదినము కనిపెట్టే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనం ఉండాలి. అదే రీతిగా కీర్తన గ్రంథము 147వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమనేసి అంటే దావీదు గారు చెప్తూ ఉంటున్నారు ఈ మాట. కీర్తన గ్రంథము 147వ అధ్యాయంలో ఎక్కడంటే నీ కృప కొరకు కనిపెట్టుచున్నాను అనే ఒక మాట ఉంటుంది. ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ హల్లెలూయా. ఒకసారి వచనము చూసుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 147వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటి అనేసి అంటే ఇక్కడ చూడండి 7వ అధ్యాయంలో ఒకసారి 11వ వచనంలో రాయబడి ఉన్నది. దావీదు గారు ఏమంటున్నాడంటే, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వాని యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడింది మరొకసారి చూద్దాము. 147వ అధ్యాయము 11వ వచనము, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారు ఏ రీతిగా ఉన్నారు అంటే ఆయన చెప్తూ ఉంటున్నాడు, నీవే నా రక్షణకర్తమైన దేవుడు అంటున్నాడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఏ రీతిగా కనిపెడుతూ ఉన్నాడు దినమెల్లా అంటే, దినమెల్లా ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? యేసు ప్రభు వస్తాడనా, లేదా ఎవరైనా పంపిస్తాడనా, లేదా ఒక కార్యము నా కొరకు జరగాలి ప్రభు ఎప్పుడు చేస్తారనా? కాదు, దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన కృప మన ఎడల ఉంటే మనకు ఎప్పుడు కూడా దావీదు గారు సెలవిచ్చినట్లుగా నీవే నా రక్షణకర్తమైన దేవుడవు అని ధైర్యముగా చెప్పేవారిగా ఉంటాము. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనమున్న కాలము బహు చెడ్డ కాలము, మనమున్న కాలము అపాయమైన కాలము, మనమున్న కాలము దుర్దినములు. ఎటు నుండి ఏ అపాయం వస్తుందో తెలియదు, ఎటు నుండి ఏ శత్రు సమూహం వస్తుందో తెలియదు,
ఎటు నుండి ఏ ఖడ్గం వస్తుందో తెలియదు. కాబట్టి మనము ఉన్న ఈ యొక్క కాలము భయంకరమైన కాలము. కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు దేవుడంట ఆనందించువాడై ఉన్నాడు అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా దావీదు గారు సెలవిస్తున్నాడు, ప్రభువా దినమెల్లి కూడా నేను నీ కృప కొరకే కనిపెడుతున్నాను అనేసి దావీదు గారు పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనము కూడా అట్టి ధైర్యము కలిగి దావీదు గారి వలె ప్రభువా నేను నీ కొరకే కనిపెడుతున్నాను, ప్రభువా నేను నీ కొరకే నీ కృప కొరకే దినమెల్లా నేను నీ యందు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ పైన ఆధారపడి ప్రార్థన చేస్తున్నాను అనేసి మనము చెప్పే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మాత్రమే కాక ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉన్నది, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము, నీ కృపాతిశయమును జ్ఞాపకము చేసుకునుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము అనేసి దావీదు గారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏ రీతి ప్రార్థన అంటే 6-7 వచనములు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఏ రీతిగా పశ్చాత్తాపడుతుంటున్నాడంటే ఆయన బాల్యము నుండి ఉన్న పాపములను ఆయన దేవుడి సన్నిధానములో ఒప్పుకొని ప్రభువా మరలా వీటిని జ్ఞాపకము చేసుకొనకు తండ్రి అనేసి దావీదు గారు పలికినట్లుగా మనము చూస్తున్నాం. నన్ను క్షమించు ప్రభువా, నా అతిక్రమములను మన్నించు ప్రభువా, నన్ను విడిపించిన దేవా నన్ను జ్ఞాపకము చేసుకొని మరలా నా బాల్య పాపములను నువ్వెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనవద్దు అనేసి పశ్చాత్తాపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనము కూడా బాల్యము నుండి ఇప్పటి వరకు నిన్నటి వరకు మందిరంలోనికి వచ్చేంత వరకు కూడా ఏదో చిన్న అతిక్రమమైనను చేసి ఉండవచ్చు. మన నోటి ద్వారా అయినను, కనుచూపు ద్వారా అయినను, మన కాలు ద్వారా అయినను, చేయి ద్వారా అయినను, మన తలంపుల ద్వారా అయినను. దేవుడు వ్యభిచారము శరీరముతో చేస్తేనే వ్యభిచారం అని చెప్పలేదు, మోహపు చూపుతో చూస్తే చాలు అదే పాపం అని చెప్పాడు. మరి అటువంటి పాపములో మనమెన్ని చూడవచ్చు. ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. మన ఫోన్లో, మన యొక్క చేతిలో ఫోన్ ఉంది, ఫోన్లో ప్రపంచమంతయు కూడా ఉంది. ఏదో ఒక చోట మనం పడిపోతున్నామేమో జ్ఞాపకము చేసుకుందాం. దావీదు గారు పశ్చాత్తాపడుతున్నాడు. బాల్యములో ఉన్న పాపములను మరి ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు ప్రభువా అంటున్నాడు. ఆ రీతిగా మనము కూడా ఏమి చేయాలంటే, ఓ నా దేవా ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకో, నా బాల్యము నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పాపమును కడిగివేయి, కొట్టివేయి అనేసి మనము కూడా క్షమించు ప్రభు అని దావీదు గారు వల్ల పశ్చాత్తాపడే వారిగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉంటున్నాను. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము అని చెప్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 34వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనము త్వరగా తీసుకుందాం. 31వ అధ్యాయం 34వ వచనంలో ఏ మాట రాయబడి ఉన్నదంటే, ఇక్కడ జ్ఞాపకము చేసుకుందాము. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాని గూర్చి బోరునందుదేమో అని తమ పొరుగువానికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకా ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ ఒక్క పదము మనకు చాలు. ఏంటంటే, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోనని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎవరి పాపములు జ్ఞాపకము చేసుకోడు అనేసి అంటే, నామకార్థ క్రైస్తవులుగా ఉండి ప్రతిదినము 7 మారులు 8 మారులు 12 మారులు ప్రార్థన చేసినంత మాత్రాన మన పాపములు కొట్టివేయబడవు, మన పాపములు క్షమించబడవు. మరి ఏ రీతిగా మన పాపములు క్షమించబడతాయి, ఏ రీతిగా మరెన్నడూ కూడా ప్రభు మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు అని వాగ్దానము చేస్తున్నారు అనేసి
గారు పశ్చాత్తాపడినట్లుగా మనము కూడా నిజమైన పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధానములో ప్రార్థన చేయాలి. ఏ రీతిగా అంటే, నా దేవా, నన్ను నేను తగ్గించుకొని నా బాల్య పాపముల నుండి ఇప్పటి వరకు చేసిన ప్రతి అతిక్రమమును కూడా నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే దేవుడు మన పాపములను క్షమించడు. ఒప్పుకున్న ఆ ప్రార్థనను మనము అమలుపరచాలి. అంటే మునుపెన్నడూ కూడా మనము చేసిన పాపములన్నీ కూడా మరలా మన ముందు ఉంచుకోకుండా, వాటిని జ్ఞాపకము చేసుకోకుండా, మరలా తప్పిదము చేయకోకుండా ఉన్నప్పుడు మనము తీసుకున్న తీర్మానము స్థిరమైనదిగా ఉంటుంది. అప్పుడు ప్రభువు జ్ఞాపకము చేసుకుంటాడు. ఏంటి అంటే, నా బిడ్డ తన యొక్క పాపములను ఒప్పుకొని ఎన్నడూ కూడా దాని వైపు చూడలేదు, మరలా మార్గము గుండా వెళ్ళలేదు, మరలా పాపం వైపు చూడలేదు, మరలా తప్పిదమును తన నోటి వెంట పలుకలేదు అనేసి అప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకొని మన అతిక్రమములన్నీ కూడా క్షమించి మరలా వాటిని జ్ఞాపకము చేసుకోకుండా పూర్తిగా తుడిచివేసే వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పితరులను చూసుకుంటే 40 సంవత్సరములు ఎన్ని మారులు ప్రభు వారిని క్షమించుకుంటూ వచ్చారు. ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. కానీ వారు మరల ఏం చేస్తూ ఉన్నారు అనేసి అంటే, ప్రభువునకు కోపము తెప్పిస్తూ, ప్రభువునకు ఆయాసము తెప్పిస్తూ వారు 40 సంవత్సరములు కూడా గడిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారు 40 సంవత్సరముల ప్రయాణం ఎందుకు చేశారు అంటే, దేవుని వైపు వారు చూస్తారేమో, ఇకనైనా తెలుసుకుంటారేమో, ఇకనైనా దేవుని మార్గము తెలుసుకొని ఆ మార్గము గుండా ప్రవేశిస్తే త్వరగా నేను చేరవలసిన గమ్యానికి చేరుస్తాను కదా అనేసి ప్రభువు కాలాన్ని పొడిగించుకుంటూ వచ్చినప్పటికీ కూడా వారు ఏమి చేశారంటే, ప్రభువునకు ఆయాసకరముగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారి పాపములు మరి దేవుడు తుడిచివేశాడా అంటే లేదు. వారి పాపములు దేవుడికి బాగా బాధ కలిగించేవిగా ఉండినప్పటికీ వారు ఏమయ్యారు అనేసి అంటే, అందరూ కూడా హతమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి వారే శాపమును తెచ్చుకున్నారు. వారు ఒప్పుకున్నట్లుగానే ఉన్నారు, ప్రభు వైపు చూస్తున్నట్లుగానే ఉన్నారు. మరలా మా నాయకుడు లేడు, మా దేవుడు లేడు అని వెనుక తిరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ మనము ఆ రీతిగా ఉండద్దు. ఈ యొక్క అంచు దినాల్లో ఏ రీతిగా ఉండాలంటే, దేవుడు సెలవిచ్చాడు, ఉంటే చల్లగానే ఉండు, లేదా వెచ్చగానుండు, నిలవెచ్చిన స్థితి వద్దు అనేసి ఖచ్చితంగా దేవుడు మనకు రూఢిగా చెప్తూ ఉన్నాడు. 2 పడవల మీద మనము ప్రయాణము చేస్తే ఒక కాలు ఇటు ఉంటే అవి 2 ప్రయాణమై వెళుతున్నప్పుడు అది ఎటెళ్తుందో ఇది ఎటెళ్తుందో తెలీదు. ఇది ఇటు వెళ్ళినప్పుడు మధ్యలో ఉన్న మనము అధాంతరముగా మునిగిపోయే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభువు చెప్తూ ఉంటున్నాడు, నువ్వు ఉంటే చల్లగానుండు లేదా వెచ్చగానుండు, నిలువెచ్చని స్థితిలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా దావీదు గారు ఇక్కడ ఆయన బాల్య పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త పడుతున్నాడు, పశ్చాత్తాపం పడుతున్నాడు. ప్రభువా, మరలా నన్ను ఈ యొక్క పాపములను జ్ఞాపకము చేసుకోకుండా నన్ను ఏ రీతిగా అంటే, నీ యొక్క కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకోనేసి దావీదు గారు ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క పాపము ఏంటంటే పెంటతో సమానం అని బైబిల్ తెలియజేస్తుంది. పెంటగా ఎంచుతున్నామని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు కూడా అదే చెప్తూ ఉంటున్నాడు. లోకంలో ఉన్నదంతా పెంటగా అనేసి దేవుడు కూడా అదే చెప్తూ ఉంటున్నాడు. ఇది మొత్తము కూడా నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా ఏ విధంగా ఉండాలి అనేసి అంటే, దావీదు గారి వల్లే మనం ఏ ప్రార్థన చేయాలి అంటే, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనేసి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా ఈ మాట ఉండాలనేసి మీ అందరికి తెలియజేస్తూ ఉంటున్నాను. మనం ఎన్ని మారులు ప్రార్థించినను కూడా, ప్రభువా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకో, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకో అనేసి దేవుని యొక్క నామములో మనము ప్రార్థించే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాక 8వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు.
కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును అనేస్తే ఇక్కడ దావీదు గారు సెలవిస్తూ ఉంటున్నాడు. దావీదు గారి యొక్క ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నాడంటే, దేవుడు ఉత్తమమైన వాడు అనేసి దావీదు గారు నమ్మినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు యథార్థవంతుడు అనేసి దావీదు గారు నమ్మినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నమ్మకము కలిగిన ప్రార్థన దావీదు గారు ఈ యొక్క 8వ వచనంలో చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మనము కూడా నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి. నమ్మకము కలిగి విశ్వాసం ఇంత గింజంతైన విశ్వాసం ఉండడం చాలు అనేసి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే గింజంతైన విశ్వాసం కలిగి నువ్వు ఉండి కొండని ఇక్కడ నుండి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు అది చేస్తారనేసి సెలవిస్తూ ఉన్నాడు. గింజతోనే పోల్చాలంటే అది కూడా మనము అంత కూడా విశ్వాసం కలిగి ఉండడం లేదని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు గారు 8వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడంటే, యెహోవా నీవు ఉత్తముడవు, యెహోవా నువ్వు యథార్థవంతుడవు, నేను నమ్ముచున్నాను అనేసి దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇటువంటి ప్రార్థన మనము కూడా నేర్చుకోవాలి. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించున్నాడు. పాపులకు ఉపదేశించడం అంటే ఏంటంటే, పాపముల నుండి విడిపించడము, కట్టబడిన వారిని విడుదల చేయడము, అనారోగ్యంగా ఉన్న వారిని, బానిసత్వంలో ఉన్న వారిని అందరినీ కూడా ప్రభు వైపు తిప్పి వారికి విమోచన కలిగించడము అనేసి దావీదు గారు అట్టి రీతిగా అనేకులకు ప్రభు గురించి ఈ యొక్క పాపులకు ఉపదేశిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. విడుదల నిమిత్తము ఉపదేశిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాక న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. హల్లెలూయా. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉంటున్నాడంటే, దీనత్వమును గురించి ఇక్కడ దావీదు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఎవరికి దీనత్వము కలిగి ఉన్నారంటే, దేవుడు దీనత్వము కలిగి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడితో నడిచిన శిష్యులు దీనత్వముతో కలిగి ఉన్నారు. ఆయన బిడ్డలైన వారందరూ దేవుని దీనత్వము కలిగి ఉన్నారు. ఆయనతో నడిచిన వారందరూ పితరులందరూ దీనత్వముతో కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడున్న కాలంలో అనేక మంది భయభక్తులు కలిగి ఉన్న విశ్వాసులు కూడా దీనత్వము కలిగి ఉన్నారు. అటు దీనత్వము మనం కూడా కలిగి ఉండాలని మనము ఇటువంటి ప్రార్థన నేర్చుకోవాలని సమయంలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమనేసి అంటే, ఇక్కడ తెలియజేస్తున్నాడు, అవన్నీ ఉన్న హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారినే నేను దృష్టించదును అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దీనుడి గురించి దావీదు గారు చెప్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా అంటే, ప్రభు దీనత్వము కలిగి ఉన్నారు. అటువంటి దీనత్వమును నేను కూడా కలిగి ఉండాలని దేవుని సన్నిధానంలో దేవుడిపై ఆధారపడి ప్రార్థన చేస్తున్నాను అన్న రీతిగా ఇక్కడ ఏమని ఉన్నాడంటే, ఎవడైనా సరే దీనుడై నలిగిన హృదయము కలవాడై తన మాట విని వణుకుచుండును వారినే నేను దృష్టిస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దీన హృదయము కలిగి దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా నీ వైపు నా వైపు ఆయన కన్నులు ఎప్పుడూ కూడా ఉండే రీతిగా ప్రభువు ఖచ్చితంగా ఆయన కావలి మన ఉంచుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటు రీతిగా మనము దీనత్వము కలిగి ఉండాలి. 10వ వచనం, ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి అనేసి దావీదు గారు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క వచనంలో ఏంటంటే, నిబంధనల గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే సమర్పణ గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు తండ్రి ఎదుట ఒక సమర్పణ కలిగి ఉన్నాడు. ఏంటి అంటే, ఆయన బిడ్డల కొరకు తన ప్రాణమును పెట్టాలని సమర్పణ కలిగి ఉన్నాడు. సిలువలో తన ప్రాణములు బలి చేయాలని సమర్పణ కలిగి ఉన్నాడు. ఆ రీతిగా దావీదు గారు కూడా దేవుని ఎదుట సమర్పణ కలిగి ఉంటున్నాడు. ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుము,
మరెన్నడూ నా పాపములను జ్ఞాపకము చేసుకొనకము, నేను నీ యందు సమర్పణ కలిగి ఉంటాననేసి దావీదు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నిబంధన శాస్త్రమును చేసుకుంటుంటున్నాడు. ఆ రీతిగా మనము కూడా ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభు సన్నిధానంలో ఒక నిబంధన చేసుకోవాలి. ఏంటంటే, నేను పాపము చేయను, నీ సన్నిధానముల భయభక్తులు కలిగి ఉంటాను, నిత్యము నీ పాద సన్నిధిలో ఉంటాను అనేసి సమర్పణ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, పరిచర్య విషయములలో కూడా ప్రభువా నేను ప్రతి వారము ఇది చేస్తాను సమర్పణ కలిగి ఉండాలి, లేదా దశమభాగం తీస్తాను సమర్పణ కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో తీర్మానము కలిగిన జీవితము ఎన్నడూ కూడా ఎప్పుడును కూడా కదిలించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారి ఎడల దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, వారి తోవలన్నీ కూడా కృపా సత్యములై నిత్యము ఉంటాయనేసి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మన యొక్క మార్గములన్నీ కూడా, మన త్రోవలన్నీ కూడా ప్రభు నామమున కృపా సత్యములు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అటు రీతిగా ప్రభు సన్నిధిలో దావీదు గారు ఏ రీతిగా అయితే తగ్గించుకొని దేవుడిపై ఆధారపడి చేస్తున్న ప్రార్థన ఉందో, అటువంటి ఆధారపడి చేయవలసిన ప్రార్థన మనము కూడా చేసేవారిగా ఉండాలి. ఇంకా చాలా వచనములు ఉన్నాయి. చివర 15 నుండి 22 వచనముల వరకు చూసుకుంటే ఈ వచనములన్నీ కూడా ఏమనేసి అంటే, దావీదు గారు ఉన్న శ్రమలలో, అవమానముల గుండను, శ్రమల గుండను, విడబడిన వారి గుండను, కష్టముల గుండను, తప్పించుకొనవలసిన వారి గుండను కూడా ప్రభు సన్నిధానములో ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. మీరు తర్వాతకి చదువుకోండి. వాళ్ళలో నుండి విడిపించుము అంటే తనకు తాను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రభు సన్నిధానములో. ఆయన ఏ రీతిగా ప్రభు సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడంటే, హృదయ వేదనను కలిగి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా బాధలను, నా వేదనను కనుగొనుము అనేసి అంటున్నాడు. దేవుణ్ణి చూడమని బ్రతిమలాడుకుంటున్నాడు. నా పాపములన్నిటిని క్షమించుము అనేసి మరలా చివరి వచనములలో కూడా అదే మాట అంటున్నాడు. మొదటిగా ఏమంటున్నాడు? 7వ వచనములలో నా బాల్య పాపములను జ్ఞాపకము చేసుకొనకు ప్రభువా అంటున్నాడు. మరలా ఇక్కడికి వచ్చే వరకు ఈ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు. 18వ వచనంలో నా పాపములన్నిటినీ క్షమించుము అనేసి అంటున్నాడు. అందు నిమిత్తము దావీదు గారు చేసిన ఈ యొక్క విజ్ఞాపనలన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆయన కాపుదలలో మనం ఉండాలని, నిత్యము ఆయన మార్గములలో నడవాలని, మన పాపములు ఎన్నటినూ కూడా ప్రభువు జ్ఞాపకము చేసుకోకుండా మనము దేవునిపై ఆధారపడి ప్రార్థించే వారినిగా ఉందాం. ఈ యొక్క 25వ అధ్యాయం మొత్తం కూడా ఒప్పుకోలు ప్రార్థన, విడిపింపబడాలని, శ్రమల గుండా తప్పింపబడాలని, దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఉత్తమమైన దేవుడు, యథార్థవంతమైన దేవుడు అనేసి జ్ఞాపకము చేసుకుంటూ చేస్తున్న ప్రార్థన. ఇటువంటి ప్రార్థన నీ హృదయంలో, నా హృదయంలో, మన కుటుంబాలలో, మన సంఘంలో ఉన్నప్పుడు మనము, మన సంఘాలు, మన కుటుంబాలు నిత్యము ఆశీర్వదింపబడతాయి. ఆయన మార్గంలో నడుచుకుంటాము. ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు కృపా సత్య సంపూర్ణిగా ఆయన యొక్క కృపలన్నీ కూడా మన వెంట ఉంచుతాడు. ఇటు యొక్క కృపలు మనము కూడా పొందుకుందుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వక